ఒక పక్క నుంచి ఎవరైతే మరణించారో, ఎవరైతే కనుక గతించారో అలాంటి వారి ఆ నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే వెంటనే అంటే ఇది సమయం కాదు, ఇది సబబు కాదు, ఇది మంచి పని కాదు, మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించిన మాట వాస్తవం. దీనికి సాక్ష్యాలు అక్కడ నేనే నీళ్ళతో సాక్ష్యం చెప్తున్నాను. ఇది ఎవరు కాదలేని సత్యం. ఇది బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. బొత్స సత్యనారాయణ నిన్న కన్నీటి పర్యంతం అయ్యారు. వెక్కి వెక్కి ఏడ్చారు. కర్చీఫ్లు తడిచిపోయినాయి. బాధ చాలా వచ్చింది. వైఎస్ఆర్ గారి పేరు ఎందుకు తీసుకొస్తారని చెప్పి కూడా బాధపడ్డారు. నేను అదే టైంలో అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి బొత్స గారికి తెలీదా జగన్ ఎక్కడున్నాడు, సంతకాల గురించి అవన్నీ తీసుకొచ్చి మాట్లాడారు. కానీ బొత్స సత్యనారాయణ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు తీస్తారు? అసలు ఆయన పేరు ఏంటి? లేని మనిషి 23 ఏళ్ల పాదయాత్రని స్మరించుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర గురించి నిన్న పెట్టిన మీటింగ్లో బొత్స సత్యనారాయణ గారు చాలా బాధ గురయ్యారు. ఉత్తరాంధ్రకి ఒక ఫేమస్ లీడర్ బొత్స గారు. ఆయన పరువు మన జమోరే రోజు రోజుకి తీస్తూనే ఉంటాడు. హెరిటేజ్ విషయంలో అవనండి, నిన్న పాదయాత్ర తరుణంలో ఆయన్ని ఏడిపించారా అన్న విషయం కూడా ఎవరికి క్లారిటీ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత బాధపడిన జమోరేకి సంబంధించిన బొత్స గారు ఒక్కసారి ఈ వీడియోని ఎలా మిస్ అయ్యారండి? మీరు ఒకసారి చూడండి. రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా సరే 360 రోజుల్లో 360 రోజులు బ్రాందీని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలీదా నీకని అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా సరే 360 రోజుల్లో 360 రోజులు బ్రాందీని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలీదా నీకని అడుగుతున్నాను. ఇది వైఎస్ షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు. అప్పట్లో ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు. 365 రోజులు వైఎస్ఆర్ గారు బ్రాందీని ముట్టుకోకుండా ఉన్నారా, మీకు తెలియదా విషయం అని చెప్పి నేను అడుగుతున్నాను అని చెప్పిన మాటలు. దాని తర్వాత ఇంకొక బంపర్ వీడియో కూడా వస్తుంది. అక్కడ కొంచెం మనకి క్లారిటీ ఉండదు. నేను సబ్ టైటిల్స్తో సహా మీకు చదివి వినిపిస్తాను ఆ వీడియోని. లెట్స్ గో త్రూ ఇట్. చనిపోయిన నిమిషానికి నన్ను అందరితో సంతకాలు తీసుకుని నాతో ముఖ్యమంత్రి కావాలని అసలు నాకు అనుమానం ఇవాళ నిజంగా విజయం అడుగుతున్నట్టు నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. గుడి మీద జరగాలి. నిజంగా ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారి గుడి మీద ఏ కుటుంబం జరగాలి. మరి ఏమి కుటుంబాలు చూస్తుంటే నిన్న విజయాన్ని మాటలు చూస్తుంటే నాకు కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి. కనుక నేను జరగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఎంత పాటు ఉందో, ఏదో ఆ కుటుంబ సభ్యులు గంట పాటు ఉందో, ఏదో దగ్గర గంట పాటు ఉందో, ఇది ఎదుగుతారు కూడా సగ్రమ ఎవరికి చెప్పట్లేదు. ఇక్కడ యాక్చువల్గా మనకు అంత క్లారిటీగా అర్థం కావట్లేదు. సో మీ అందరి ఈజ్ కోసం ఇది 2/6/2012లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ గురించి నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు ఆర్టికల్లో ఏమొచ్చిందంటే, బ్రహ్మానందరెడ్డి జగన్ సంబంధాలు దీన్ని బలపరుస్తున్నాయి, వైఎస్ విజయలక్ష్మి జగన్ తీరు చూస్తుంటే సందేహాలు. అండ్ ఇదంతా కాకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈయన చేసిన వ్యాఖ్యల్లో ఇప్పుడు మనం ప్లే చేస్తున్న వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది. వారు చనిపోయిన నిమిషానికి నన్ను మా అందరితోనూ ఇక్కడ సబ్ టైటిల్స్ అవుతుందండి, ఫోటోలు తీసుకుని మాకు మిమ్మల్ని కావాలని, అస్సలు ఆ కర్మ అనేది ఏంటోనండి. నిజంగా ఈ యంత్రం నడుపుతోంది, నేను కూడా దీన్ని ఉంచేసుకున్నా, ఇది జరపాలి. ఇది కూడా ముఖ్యంగా నందు జగన్మోహన్ రెడ్డి గారు పీఠం మీద ఈ సెక్షన్ వెళ్ళడం అంటే ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంతకాలు తీసుకోవటానికి వాళ్ళ ఫాదర్ బాడీని అక్కడ ఉంచుకుని సంతకాలు తీసుకున్నాడు. జమోరే సీఎం అవుదాం అని చెప్పి చేసిన నేపథ్యంలో ఈ వీడియో అండి. మనకు అంత క్లారిటీగా అర్థం కాదు. సో సారీ ఫర్ దిస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంతకాలు తీసుకున్నాడా లేదా ఇదొక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి సంతకాలు తీసుకున్నాడని చెప్పి శ్రీమాన్ చిరంజీవి గారే వ్యాఖ్యానించారు. వేయండి ఎడిటర్ బయట. నేను చెప్పాను, నేను ప్రత్యక్ష సాక్షిని. నా దగ్గరికి వచ్చారు కొంతమంది, రండి ఆయన కోరుకుంటారు, ఆయన నిలబడతాం, ఆయన అనే విధాలుగా మనం ఆ సీట్లో నిలబెట్టాలి అంటూ ఎంత
తొందరపడ్డారంటే ఒక పక్క నుంచి ఎవరైతే మరణించారో, ఎవరైతే కనుక గతించారో అలాంటి వారి ఆ నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే వెంటనే అంటే ఇది సమయం కాదు, ఇది సబబు కాదు, ఇది మంచి పని కాదు, మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించిన మాట వాస్తవం. దీనికి సాక్ష్యాలు అక్కడ నేనే నీళ్ళతో సాక్ష్యం చెప్తున్నాను. ఇది ఎవరు కాదలేని సత్యం. ఇదంతా అయిన తర్వాత మన ప్రియతమ నేత జగ్గారెడ్డి గారు ఆయన కూడా క్లియర్గా ఏం చెప్పారు, మేమందరం బాధలో ఉంటే వీళ్ళు మమ్మల్ని తిరిగి ఓదారుస్తున్నారు ఏంటి లోపల అని చెప్పి దిగ్భ్రాంతికి గురై ఆయన కూడా మాట్లాడారు. ఇది కూడా ఏంటి జగ్గారెడ్డిది బయట. ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని ఓదారుస్తారు? పిల్లలని భార్యను ఓదారుస్తారు. అవునా? మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కథ. నాకు జగన్ విషయం జగన్ గానీ లేకపోతే షర్మిల అయితే అట్లా దూరం ఉన్నది అనుకో, వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల, మేమేమో బయట ఏడుస్తున్నాం. నేను స్టన్ అయిపోయినా, అరే ఇదేంది, ఏం జరుగుతుంది లోపల అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మాలాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు. దాని తర్వాత దివంగత నేత రోసయ్య గారు ఏమన్నారు, దీని గురించి కూడా ఏంటి బయట డెవలప్మెంట్స్ వింటే మామూలుగా ఏదో కొంతమంది ఆయన్ని కమ్మని సంతకాలు పెట్టారు. వాస్తవంగా సంతకాలు పెట్టింది నేను చూడలా, నన్ను అడగల, నాకు ఎవరు చెప్పలా. కానీ చాలా మంది సంతకాలు పెట్టామని తర్వాత తెలిసింది. సిఎల్పి జరగటానికి కూడా కొంత డిలే ఉంది. అవును. ఇప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రపోజ్ చేశారు. తర్వాత కొంత అట్లా ఉంటున్నాడు. దాని తర్వాత కాంగ్రెస్ నేత కన్నబాబు ఏమన్నారు, ఇది కూడా వినండి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఉన్న మీరు, ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అందరూ సంతకాలు పెట్టిన తర్వాత అది 9వ పేరు 8వ పేరు నా సంతకం. అండ్ లాస్ట్ కి మన జమోరే క్లోజ్ ఫ్రెండ్ బ్రదర్ అని పిలుచుకుంటూ ఇద్దరికిద్దరు ఇంత మంచి బాండింగ్ లేదనుకున్న కేటీఆర్ ఏమన్నాడు ఆ బయట కూడా ఏంటి. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చనిపోతే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీలో, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొకడు పుట్టకొకడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ అని వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అరువులు దాచలేదా? ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు సంతకం పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ లేదు జగన్మోహన్ రెడ్డిది ఏదో డ్రామా నడుస్తుంది ఇక్కడ, అసలు వాళ్ళ ఫాదర్ డెడ్ బాడీ రాకముందే సంతకాల సేకరణలో బిజీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇన్న నేతలందరూ చెప్పింది ఆ విషయం గురించి. ఆ రోజు బొత్స గారు అలా అనడం ఎందుకు, ఈ రోజు వైఎస్ఆర్ గారి పేరు తీసుకుని ఇలా ఎరవడం ఎందుకు అంటే, ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పమన్నారు అందుకని చెప్పాను, ఈ రోజు జమోరే చెప్పమన్నాడు అందుకనే ఇలా వచ్చి ఏడుస్తాను అని చెప్తే క్లియర్గా ఉంటుంది కదా. ఆ రోజు ఆ మాట ఏంటి, ఈ రోజు ఈ మాట ఏంటి? ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఉన్నాడు, వేరే రాష్ట్రంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి జమోరే వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఈ న్యూస్ వచ్చినప్పుడు అక్కడ ఫ్లైట్ మిస్ అయింది, హెలికాప్టర్ మిస్ అయింది అన్నప్పుడు ఎక్కడున్నాడు? పక్క రాష్ట్రంలో ఉన్నాడా, ఈ రాష్ట్రంలోనే ఉన్నాడా, లేకపోతే అక్కడే ఉన్నాడా? ఈ విషయంలో క్లారిటీ అడిగితే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి పైన సందేహాలు ఎక్స్ప్రెస్ చేసిన బొత్స, వైఎస్ఆర్ గారు బ్రాందీ గురించి మాట్లాడిన బొత్స, జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ గురించి మాట్లాడిన బొత్స. ఐ థింక్ సంతకం కూడా పెట్టినట్టున్నాడు. అప్పుడు సంతకం పెట్టుంటే కనుక సబ్జెక్టు కరెక్షన్ బొత్స. ఈరోజు వైఎస్ఆర్ గారి పేరు ఎందుకు తీసుకొస్తారని ఏడుస్తున్న బొత్స. అంటే వీళ్ళ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఫ్లాప్ షోస్ చేసుకుంటూ వెళ్తున్నారు వైకాపాలో. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మావిగన్ ఎంత పెద్ద ఫెయిల్ అయిందో, అట్టర్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అయిందో, హెరిటేజ్ విషయంలో ఈయనంత దెబ్బతిన్నాడో అందరికీ తెలిసిందే. దాని తర్వాత అచ్చెన్నాయుడు గారు బొత్స గారి పేరు తీసిన వెంటనే నా పరువు ఇలా పోతుంది ఏంటని బాధపడ్డారా? లేకపోతే అరేరే ఈరోజు జమోరే ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను బాధపడాలని బాధపడ్డారా? ఎందుకంటే బొత్స గారు నేను చాలా జనరిక్గా అడుగుతున్నాను, ఆ రోజు అన్న మాటలు మీరే, ఈ రోజు ఏడిచింది మీరే. దేన్ని నమ్మాలి? ఏ విషయంపై నమ్మాలి? ఏది క్రెడిబిలిటీ స్టాండ్ అని తీసుకోవాలి? నాణానికి రెండు వైపులు మీరే డాన్స్ చేస్తూ ఉంటే ప్రజలు ఏమని ఆలోచించాలి? ఆ రోజు సోనియమ్మ చెప్పింది, ఈ రోజు జమోరే చెప్పాడని డాన్స్ వేస్తారా? ఏ పార్టీకి సంబంధించిన విధంగా ఆ రకంగా డాన్స్ వేస్తే ప్రజలు హర్షిస్తారా? శాసన మండలికి మీరు వెళ్ళగలుగుతారా? నిన్న మీరు బాధపడిన దానికి అరే బొత్స గారు ఎందుకు ఏడుస్తారని సింపతి వచ్చింది, కానీ జమోరే చెప్తే ఏడ్చారు అని రూమర్స్ కూడా బయట గట్టిగా ఉన్నాయి. ఏమండి చూసిన మీ అందరికీ ఆ రోజు జమోరే సంతకాలు పెట్టించుకున్నాడా లేదా? ఇంతమంది చెప్పారు,
పెట్టించుకున్నాడా లేదా? ఫస్ట్ పాయింట్. బొత్స గారు ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పారనే విషయం పైన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారా? ఈ రోజు జమోరే చెప్పాడని చెప్పి ఇక్కడ ఏడ్చారా? వీటిపైన మీ ఒపీనియన్స్ కొంచెం గట్టిగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.